హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? అవును సార్. ఓకే. సి గైస్, నిన్న మనం అసెట్ ప్రొక్యూర్మెంట్ త్రూ S4HANA సిస్టంలో అసెట్ ప్రొక్యూర్మెంట్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. ఓకే, అసెట్ని మనం ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి అనేది మనం క్లియర్ కట్గా SAP S4HANAలో అసెట్ అక్విజిషన్ ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం. త్రూ ఎంఎం ఫ్లో ద్వారా మనం ఎలా చేయాలని డిస్కస్ చేసాం, అవునా? లెట్ మీ ఓపెన్ SAP స్క్రీన్ అండ్ పేమెంట్ కూడా చేసాం. హలో సార్, దీంట్లో సబ్అసెట్ గురించి ఉంది కదా సార్? హలో సార్, దీంట్లో సబ్అసెట్ గురించి ఉండదా సార్? అవన్నీ ఓకే, నేను చెప్తాను, చిన్న అవన్నీ. ఓకే, మనకి అసెట్ అకౌంటింగ్ లో ఇప్పుడు చెప్పే అన్ని కూడా హై లెవెల్ టాపిక్స్. ఓకే, అవన్నీ టీ కోడ్ వేసుకుంటే అయిపోతాయి. అసెట్, సబ్ అసెట్ అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఇవి ఏమైతే నేను చెప్తున్నానో అవన్నీ హై లెవెల్ టాపిక్స్. ఓకే, PO ప్రొక్యూర్మెంట్ చేయటము ఇవన్నీ కూడా హై లెవెల్ టాపిక్స్ కాబట్టి మీరు ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అసెట్ సంబంధించిన వాల్యూస్ చూడాలంటే మనం టీ కోడ్ ఉంది AW01L. అసెట్ సంబంధించి ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత నువ్వు ఆ వాల్యూస్ చూడాలనుకో, అసెట్స్ సంబంధించి వాల్యూస్ చూడాలనుకో, నీకు AW01 అని చెప్పి ఒక టీ కోడ్ ఉంది. ఓకే, ZN01. ఇక్కడ మనం అసెట్ సంబంధించి మనం బిల్డింగ్ అయితే బిల్డింగ్ ఏర్పంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు అనమాట. చూడండి ఇక్కడ. నిన్న నేను అసెట్ని కొన్నా. పర్చేజ్ ఆర్డర్ ఇదిగో చూడండి, GL అకౌంట్స్ అన్నీ చూపిస్తుంది. అసెట్ని కొన్నాను కాబట్టి ఇక్కడ 5 lakhs చూపిస్తుంది. చూసారా? 5 lakhs చూపిస్తుంది. అంటే ఇక్కడ ప్లానెడ్ వాల్యూస్ అంటే ప్లానెడ్ వాల్యూస్లో మీకు ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ప్లాన్ చేస్తుంటాయి. ఇవన్నీ ప్లానెడ్ వాల్యూస్ అంటే ఆటోమేటిక్గా మీకు అసెట్ అకౌంటింగ్లో ప్లాన్ చేస్తుంటాయి. ఓకే, అంటే సిస్టమే బై డిఫాల్ట్ ప్లానెడ్ వాల్యూస్లో సిస్టమే బై డిఫాల్ట్ అక్విజిషన్, ఆర్డినరీ డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ అవ్వాలి అనేది ముందే సిస్టమే క్యాలిక్యులేట్ చేసి ఉంటుంది. ఓకే, నిన్న నేను కొన్నాను. 5 lakhs అది కూడా చూపిస్తుంది అసెట్ వాల్యూ నేను కొన్నది కూడా. ఓకే, ఇది ఆటోమేటిక్గా మీ సిస్టంలో ప్లానెడ్ వాల్యూస్ అనేది ఆటోమేటిక్గా మీ సిస్టమే చెప్పుద్ది ఇంత 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 అని చెప్పి, ఫ్యూచర్లో ఇంత అని. ఓకే, పోస్టెడ్ వాల్యూస్ అంటే మనం ఏం పోస్ట్ చేసామో అది. నిన్న మనం అసెట్ అక్విజిషన్ చేసాం, అసెట్ని కొన్నాం 5 lakhs పెట్టి, అది చూపిస్తుంది చూడండి ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి డిప్రిసియేషన్ ఇంకా నేను క్యాలిక్యులేట్ చేయలేదు. ఓకే, బట్ అందుకే ఏంటిది, ఇంకా మనకి ఇంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి చూపిస్తుంది. ఇది ఇంకా గ్రీన్ కలర్లో రాలా. గ్రీన్ కలర్లో అంటే డిప్రిసియేషన్ నువ్వు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది బుక్ డిప్రిసియేషన్ గ్యాప్ ఓన్లీ 1 ప్రిన్సిపల్, జనరల్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్. ఓకే, నువ్వు కాస్టింగ్ డిప్రిసియేషన్ ప్రకారము, ఇంకోటి ట్యాక్స్ డిప్రిసియేషన్ ప్రకారం కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించినవి కూడా వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ ఓన్లీ బుక్ డిప్రిసియేషన్ మాత్రం తీసుకున్నాం. ఒకవేళ ట్యాక్స్ డిప్రిసియేషన్, కాస్ట్ డిప్రిసియేషన్ తీసుకుంటే దాని డిప్రిసియేషన్కి వేరేగా ఉంటుంది మళ్ళీ. ఓకే, కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మీకు సిస్టంలో ఇక్కడ మనం బుక్ డిప్రిసియేషన్ కాబట్టి బుక్ డిప్రిసియేషన్ వచ్చింది, బట్ కాస్టింగ్ అయితే కాస్టింగ్, ట్యాక్స్ అయితే ట్యాక్స్, ఇవన్నీ కూడా మనకు వస్తాయి అనమాట. ప్లానెడ్ వాల్యూస్లో మనకి సిస్టంలో ఏంటంటే ఈ ప్లానెడ్ వాల్యూస్ అని చెప్పి ఉన్నాయి కదా, ఇవి ఆటోమేటిక్గా మీ సిస్టంలో చూపిస్తుంది. ఓకే, ఈ డిప్రిసియేషన్ ఎంత అని. పోస్టెడ్ వాల్యూస్లో నేను నిజంగా ఏం పోస్ట్ చేసావు అన్నది ఇక్కడ పోస్టెడ్ వాల్యూస్లో నీకు చూపిస్తుంది. ఇది మాత్రమే చేస్తాం. కానీ ప్లానెడ్ వాల్యూ డిప్రిసియేషన్ చూపిస్తుంది, అంటే ఏంటి, ఫ్యూచర్ డిప్రిసియేషన్. పోస్టెడ్ వాల్యూస్లో ఓన్లీ ఇంకా నేను డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఓన్లీ కొన్నాను అసెట్ని, కొన్న వాల్యూ చూపిస్తుంది. అలాగే ఇక్కడ డిప్రిసియేషన్ ఇంత క్యాలిక్యులేట్ చేయాలి, 12 months ఉంది, ఈ మంత్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అది ఇంత అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి చూపిస్తుంది. ఇది ప్లానెడ్, ఇంకా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయలేదు నేను. కంపారిజన్ అంటే ప్రీవియస్ ఇయర్స్కి మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అసెట్ ఇది 40 years అనుకోండి, 40 yearsకి ఆల్మోస్ట్ సిస్టము అక్విజిషన్ వాల్యూ డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసేసి చివరిలో నీకు ఇది ఎన్ని రోజులు అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఎంతో ఇక్కడ దాకా చూపిస్తుంది 2033 వరకు, అంటే యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు మనకి నెట్ బుక్ వాల్యూ ఇంత అని చెప్పి చూపిస్తుంది అనమాట. పారామీటర్స్లో మీకు పారామీటర్లో మొత్తం యూస్ఫుల్ లైఫ్ 40 ఏళ్ళు. ఓకే,
సో ఇంకా నేను అసలు ఒక్క ఇయర్ కూడా నేను డిప్రెషన్ పోస్ట్ చేయాలి, అందుకే 0 చూపిస్తుంది. ఒకవేళ నేను 2 ఇయర్స్ డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేశాను అనుకో, రిమైనింగ్ ఇయర్స్ లైఫ్ 38 అని చూపిస్తుంది అనమాట. సో యూస్ఫుల్ లైఫ్ ఇక్కడ 40 చూపిస్తుంది. సో ఒకవేళ నేను 2 ఇయర్స్ డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేశాను అనుకో, సో ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత 38 సంవత్సరాలు అన్నమాట. ఇంకా అసలు నేను 1 ఇయర్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి, 1 మంత్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో పోస్టెడ్ వాల్యూస్లో సో నువ్వేమైతే పోస్ట్ చేసావు అది, ప్లానెడ్ వాల్యూస్లో సిస్టమ్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ప్లానెడ్ వాల్యూస్లో చూపిస్తుంది. ఓకేనా? సో ఇది అసెట్ సంబంధించిన వాల్యూస్ మీరు చూడాలి అంటే AW01N లో మనం అసెట్ సంబంధించిన పోస్టింగ్, ఓకే, డిప్రెషన్, సో ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నీ కూడా ఇందులో చూడొచ్చు అనమాట. సో నేను 5 లక్షలు కొన్నా, అక్విజిషన్ వాల్యూ 5 lakhs కొన్నా, 5 lakhs ఇక్కడ చూపిస్తుంది. అండ్ దీని పర్చేజ్ ఆర్డర్ ఏంటి అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది, చూసుకోండి. సో ఈ అసెట్ ఈ పర్చేజ్ ఆర్డర్ ద్వారా కొన్నాను, ఏ పర్చేజ్ ఆర్డర్ ఏంటి, నెంబర్ ఏంటి ఇది, సో ఎంత పెట్టుకున్నాను 5 లక్షలు, ఏంటిది బిల్డింగ్. సో ఈ డీటెయిల్స్ కూడా మనం SAP S/4HANAలో పర్చేజ్ ఆర్డర్తో కొన్నది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో అలాగే ఏం కొన్నావు అంటే బిల్డింగ్ కొన్నాం, బిల్డింగ్ సంబంధించింది కూడా మనకి బిల్డింగ్ సంబంధించిన GL కూడా మనకి చూపిస్తుంది. సో ఇది సో వెండార్ ఎవరు అనేది కూడా చూపిస్తుంది. వెండార్ ఎవరు అంటే వీడు. సో అంటే ఒక అసెట్ని మనం 2 వేస్లో పర్చేస్ చేయొచ్చు, ఒకటి MM ఫ్లో, ఒకటి FI ఫ్లో. MM ఫ్లో ద్వారా చేసినా నీకు AW01Nలో చూపిస్తుంది, అలాగే FI ఫ్లో ద్వారా చూపించిన మనకి ఇది కూడా చూపిస్తుంది, దీంట్లో కూడా చూపిస్తుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు దీనికి డిప్రెషన్ కూడా నువ్వు రన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే F-90 అనే టీ కోడ్ ద్వారా మనం ఒకసారి అసెట్ ప్రొక్యూర్ చేద్దాం. ఫస్ట్ OB57లోకి వెళ్ళి, సో నీ యూజర్ ఐడి S4 user 87, సో ఇది పెట్టుకోండి. ఓకే, సో సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే F-90 ద్వారా ఒక అసెట్ని ప్రొక్యూర్ చేద్దాం. సో ఇది డైరెక్ట్ టీ కోడ్, ఎందుకంటే MM ఫ్లో, ఇది డైరెక్ట్ టీ కోడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ 31 అంటే వెండార్. సో వెండార్ తీసుకో, సో టెస్ట్ వెండార్, ఎంటర్. సో ఇక్కడ ఒక అసెట్ని మనం ప్రొక్యూర్ చేస్తున్నాం 50 లక్షలు పెట్టి. ఓకే, సో ఇక్కడ సో ఇది బిల్డింగ్, సేమ్ అసెట్ని మనం ప్రొక్యూర్ చేస్తున్నాం బిల్డింగ్. సో ఇక్కడ మనం 70 అని చెప్పి తీసుకోవాలి పోస్టింగ్. సో బిల్డింగ్ అని చెప్పి తీసుకోండి, నిన్న కొన్నది ఇదే. ఓకే, సో ఇక్కడ ట్రాన్సాక్షన్ టైపు, సో ఇది ట్రాన్సాక్షన్ టైప్ తీసుకోవాలి ఇది. సో ఇది ఇన్ హౌస్ అక్విజిషనా, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంటా, సో ఏంటిది అనేది మనం తీసుకోవాలి ఇది. సో ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్ అని చెప్పి తీసుకోండి. సో ఎంటర్. సో ఎంటర్ కొడితే ఇక్కడ స్టార్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా డెబిట్లో ఉన్న అమౌంట్ కాపీ అయిపోతుంది. సో ప్లస్ ఇస్తే మనకి కాపీ అయిపోతుంది. సో డాక్యుమెంట్ని మనం సిమ్యులేట్ చేస్తే సో GL రిక్వైర్ వ్యాలిడ్ ట్యాక్స్ అని చెప్పి అడుగుతుంది. సో ప్రస్తుతానికి అయితే నాకు ట్యాక్స్ అవసరం లేదు. సో FS00లోకి వెళ్ళి సో ఏమైతే GL ఉందో ఇక్కడ ఏం అడుగుతుంది, ఏ GLకి అడుగుతుంది 200, 206. సో ZN01 206 ఇదేనా? సో ట్యాక్స్ ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో ట్యాక్స్ అయితే మామూలుగా. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా అలా ఫస్ట్ కాడ నుంచి పోస్ట్ చేస్తాను. F-90. ఓకే, సో వెండార్, సో అమౌంట్ సో ఇది 10 lakhs తీసుకుంటున్నాం. మళ్ళీ బిల్డింగ్ పర్చేస్ చేస్తాం.
ఓకే, సో ఇది 70 అండ్ ఇది బిల్డింగ్ అంతా. సో ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్ అని అడుగుతుంది, తీసుకొని ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ స్టార్ అండ్ ప్లస్ తీసుకోండి. ఓకే, డాక్యుమెంట్ సబ్మిట్. సో ఇక్కడ మనకి సో ఇది సో వెండార్ అకౌంట్ డేటా టు అసెట్, ఇది టెక్నికల్ క్లియర్ అకౌంట్. టెక్నికల్ క్లియర్ అకౌంట్ ఫిక్స్ అయింది, చూసారా? సో సేవ్ చేయండి. సో ఇప్పుడు మనం ఏదైతే పోస్ట్ చేసామో అది చూడాలంటే సో AB03లోకి వెళ్ళి చూడొచ్చు. ఓకే, AB03లోకి వెళ్ళి మీరు ఏం పోస్ట్ చేశారు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో అకౌంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ సంబంధించి మనకి ఎంట్రీ ఇలా పడుతుంది. బట్ ఇక్కడ మనం జనరల్ యాక్సెప్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ప్రకారమే చేస్తాం. బట్ ఇంకో లెడ్జర్ ఉంటే ఆ లెడ్జర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది మీరు డైరెక్ట్గా డిప్రిసియేషన్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు అసెట్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ అయితే చేసేస్తాం. సో AW01లోకి వెళ్ళి సో అసెట్ సంబంధించిన బ్యాలెన్సెస్ చూసుకోవచ్చు ఇప్పుడు మనం. సో ఇది బిల్డింగ్, ఇది కంపెనీ. పోస్టల్ వాల్యూస్లోకి వెళ్తే సో ఒకటి యాడ్ అయ్యింది అసెట్ సంబంధించి. సో మనకి ఇప్పుడు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిప్రిసియేషన్ ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాక మనకి 5 lakhs చూపిస్తుంది, ఇప్పుడు 1 lakh 1 lakhs యాడ్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి దీనికి. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో ఈ కోడ్ AFAB. సో AFAB ఫస్ట్లోనే ఎలా చేయాలో చూపించాను నేను. ఓకే, సో ఇక్కడ మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకోవాలి. ఓకే, సో మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ గ్యాప్. సో ఇన్ఫో ఫర్ పోర్షన్ పారామీటర్స్ అంటే అంతకుముందు ఏమైనా నువ్వు రన్ చేస్తుంటే అది చూసుకోవచ్చు అనమాట. అంతకుముందు నువ్వేం రన్ చేయాలి, ఫస్ట్ టైం రన్ చేస్తున్నావు. అందుకే ఒకవేళ లాస్ట్ 11th పీరియడ్లో రన్ చేస్తే 11th పీరియడ్లో అని 10th పీరియడ్ రన్ చేస్తే 10th పీరియడ్ అని చూపించేది. బట్ ఇప్పుడు ఏం చూపించట్లా. ఓకే, ఎందుకంటే ఫస్ట్ టైం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, అలాగే ఇక్కడ టోటల్ లాగ్, డీటెయిల్ లాగ్, నో అవుట్పుట్ లాగ్ అని చెప్పి చూపిస్తుంది. సో టోటల్ లాగ్ అంటే టోటల్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే ఆల్ అసెట్స్కి ఒకేసారి డిప్రిసియేషన్ ఎంత అన్నది. డీటెయిల్ లాగ్ అంటే ఈచ్ ఇండివిజువల్గా అసెట్కి డిప్రిసియేషన్ ఎంత అన్నది. సో టోటల్ లాగ్లో మనం టెస్ట్ మోడ్లో చేస్తున్నాం. మనం టోటల్ లాగ్లో ఎర్రర్స్ ఉన్నాయా అని. సో మన ఎర్రర్స్ ఉన్నాయి. సో ఎర్రర్స్ డైరెక్ట్గా మనకు చూపిస్తుంది. ఇంటర్వెల్ 5 సబ్జెక్ట్ ZN01 ఇయర్ ప్రజెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మనకి డిప్రిసియేషన్ సంబంధించి డాక్యుమెంట్ వచ్చేటప్పటికి ఏఎఫ్ సంబంధించిన నెంబర్ రేంజ్ ఇష్యూ ఉంది. సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే నెంబర్ రేంజ్ ఇష్యూ ఉంది కాబట్టి FBN1లోకి వెళ్ళి లేదా OB-A7లోకి వెళ్ళి ఒకసారి ఏఎఫ్ డాక్యుమెంట్కి చూడండి. ఏఎఫ్ అంటే ఏంటి? ఏఎఫ్ అంటే డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్కి 05. సో ఇప్పుడు డిప్రిసియేషన్కి నెంబర్ రేంజ్ అసైన్ చేయలేదు కాబట్టి మనకి ఈ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నెంబర్ రేంజ్ ఇవ్వకపోతే మనకి ఈ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ZN01 అండ్ ఇంటర్వెల్స్లోకి వెళ్ళి సో అండ్ 05 అండ్ 2023. ఓకే, ఇప్పుడు ఏం తీసుకోవాలి నంబరు? 9 lakhs 1 to అంతేనా 3 9 lakhs 5 సున్నాలు. ఒక 10 క్రియేట్ చేస్తున్నా. ఒక 10 డిప్రిసియేషన్ క్రియేట్ చేస్తున్నాను, నాకు సరిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఏమి ఎర్రర్ వస్తుందో చూద్దాం మనం. నేను అగైన్ డిప్రిసియేషన్ రన్ చేస్తున్నాను. సో పోస్టింగ్ ఫర్ పారామీటర్స్ అంటే పాస్ట్లో ఏం రన్ చేసావు, పాస్ట్ ఎప్పుడు దాకా డిప్రిసియేషన్ రన్ చేస్తావు అన్నది చూడొచ్చు. అలాగే డిప్రిసియేషన్ మనం వచ్చేటప్పటికి ఒక కంపెనీ కోడ్ కాదు. సో ఎన్ని కంపెనీ కోడ్స్ అయినా నీ సిస్టంలో ఉన్న ఆల్ కంపెనీ కోడ్స్ తీసుకో.
అలాగే సో గ్యాప్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఒక గ్యాప్ కాదు, ఎన్ని గ్యాప్స్ ఉంటే ఎన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటే అన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకొని మనం చేయొచ్చు. ఓకే, సో ఏ పీరియడ్ రన్ చేస్తున్నావు ఆ పీరియడ్. సో టోటల్ లాగ్లో టెస్ట్ మోడ్లో రన్ చేసే ఎర్రర్స్ వస్తాయని చూద్దాం. సో రియల్ టైంలో అసెట్స్ కొన్ని వందల వేల అసెట్స్ ఉంటాయి కాబట్టి ఓకే వీటిని బ్యాక్గ్రౌండ్ జాబ్లో రన్ చేయాలి. ఇప్పుడు నేను ఫోర్గ్రౌండ్ మోడ్లో చేస్తున్నా, బట్ రియల్ టైంలో ఎక్కువ లైన్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వీటిని డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయడం ఇంపాసిబుల్ ఫోర్గ్రౌండ్ మోడ్లో. కాబట్టి మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసిన సిస్టమ్. సో 12th పీరియడ్కి ఇది టోటల్ లాగ్. సో టోటల్ లాగ్లో మనకి డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనకి సింగిల్లో చూపిస్తుంది అనమాట. సో సింగిల్లో చూపిస్తుంది సో ఇంత అని. అలాగే మనకి ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి గ్రీన్ కలర్ చూస్తుంది. డీటెయిల్ లాగ్ అంటే ఈచ్ అసెట్కి డిప్రెషన్ ఎంత అన్నది డీటెయిల్ లాగ్లో చూడొచ్చు అనమాట. సో అసెట్ సంబంధించి డిప్రెషన్ ఎంత అన్నది డీటెయిల్ లాగ్లో చూసుకోవచ్చు. ఓకే, సో మనకి డైరెక్ట్గా ఇక్కడ డిప్రెషన్ ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఓకే, సో ఇప్పుడైతే నేను టెస్ట్ మోడ్లోనే చేశాను, అందుకే ఇక్కడ చూపించట్లా. బట్ టెస్ట్ మోడ్లో కాకుండా డైరెక్ట్ మోడ్లో చేస్తే ఇక్కడ ఆర్డినరీ డిప్రెషన్ కూడా క్యాలిక్యులేట్ చేసి చూపించు. సో టోటల్ లాగ్ అంటే టోటల్ అక్యుములేట్ డిప్రెషన్, ఆల్ అసెట్స్కి డిప్రెషన్ ఎంత. డీటెయిల్ లాగ్ అంటే ఈచ్ అసెట్కి డిప్రెషన్ ఎంత. సో దాన్నే మనం డీటెయిల్ లాగ్ అంటాం. ఓకే, ఇది ఫస్ట్ క్లాస్లోనే చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇది రియల్ టైంలో ఇది బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేయాలి కాబట్టి ఇక్కడ మీరు చేయలేరు. ఓకే, కాబట్టి మనం ఏం చేద్దాం అంటే దీన్ని టెస్ట్ రన్ తీసేసి ఓకే సో మనం డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మోడ్. ఓకే, ఇక్కడ LP01 ఓకే అండ్ క్లిక్ ఓకే. సో ఈ డిప్రెషన్ అనేది సో మనం రేపు డేట్ వేసి రేపు టైం వేసుకుంటే రేపు క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎల్లుండి డేట్ వేసి ఎల్లుండి టైం వేసి ఎల్లుండి క్యాలిక్యులేట్ చేస్తుంది. మనం ఇమీడియట్గా క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో డిప్రెషన్ సంబంధించి ప్రోగ్రామ్ అనేది మారింది. సో ఈసీసీలో RAPOST 2000 ప్రోగ్రామ్, బట్ S4 హనాలో మనం చేస్తున్నాం 2022 వర్షన్లో ప్రోగ్రామ్ మారింది. FA_depression_post అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే సో దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది మనం సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో చూస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఈ రిజల్ట్ అనేది సర్వీస్లోకి వెళ్ళి జాబ్స్లోకి వెళ్ళి జాబ్ ఓవర్ వ్యూ లేకపోతే డైరెక్ట్గా టీ కోడ్ బ్యాక్గ్రౌండ్ జాబ్కి SM37. సో SM37 వేసినా పర్లేదు, లేకపోతే ఇలా చూసుకున్నా పర్లేదు. సో SM37 టీ కోడ్ వేసినా పర్లేదు, ఇలా చూసినా పర్లేదు. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేస్తే స్కూల్లోకి వెళ్ళి సో ఈ స్కూల్లో మీకు సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో జాబ్ సంబంధించిందని చెప్పి చూసుకోవచ్చు అనమాట. సో ఎర్రర్స్ జాబ్ లాగ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ ప్రాసెస్ టోటల్లీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. సో ఎర్రర్స్ డాక్యుమెంట్ కూడా జనరేట్ అయ్యింది అని చెప్పి చూపిస్తుంది. ఎటువంటి ఎర్రర్ లేదు ఇక్కడ. అండ్ సో మనం స్కూల్లోకి వెళ్ళి సో దీని మీద క్లిక్ చేస్తే సో మనకి డిప్రెషన్ క్యాలిక్యులేట్ అయినట్టుగా మనకి చూపిస్తుంది అనమాట. సో 12th పీరియడ్లో మనకి డిప్రెషన్ క్యాలిక్యులేట్ అయినట్టుగా మనకి చూపిస్తుంది. డిప్రెషన్ క్యాలిక్యులేట్ అయినట్టుగా సో సో మనకి డిప్రెషన్ క్యాలిక్యులేట్ అయింది ఇంత అని చెప్పి. సో ఇది మనం సో డైరెక్ట్గా మీరు సో AS02లో కూడా వెళ్ళి చూడొచ్చు. AS02లో సరదాగా మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ కూడా మనకి ఆప్షన్ ఉంటుంది. అండ్ వన్స్ నువ్వు ప్రొక్యూర్ చేసిన వెంటనే ఏ రోజు ప్రొక్యూర్ చేసావు అనేది ఆటోమేటిక్గా క్యాపిటలైజేషన్ అయిపోతుంది. మామూలుగా అయితే నేను ఇక్కడ మాన్యువల్గా ఇచ్చాను, బట్ ఇవి ఇవ్వకపోతే డైరెక్ట్గా ఈ రోజు ప్రొక్యూర్ చేస్తే ఈ రోజు క్యాపిటలైజేషన్ అయిపోతుంది. నిన్న ప్రొక్యూర్ చేస్తే నిన్న రోజు క్యాపిటలైజేషన్ అయిపోతుంది. సో ఇక్కడ అసెట్ వాల్యూ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ నీకు సో పోస్టెడ్ వాల్యూస్లో చూసుకోవాలి. పోస్టెడ్ వాల్యూస్లో చూస్తే డిప్రెషన్ క్యాలిక్యులేట్ అయ్యింది. ఓకే, సో టోటల్గా నీ బ్యాలెన్స్ ఇంత అని చూపిస్తుంది. సో డిప్రెషన్ క్యాలిక్యులేట్ అయింది కాబట్టి ఇది సో అంతకుముందు ప్లానెడ్ ఇప్పుడు పోస్టెడ్ కింద చూపిస్తుంది గ్రీన్ కలర్లో. సో ఇక్కడ సో టోటల్గా ఇది ప్లానెడ్ ఎంత, సో అక్విజిషన్ ఎంత, ప్లానెడ్ ఎంత, సో టోటల్ ఎంత అన్నది చూపిస్తుంది. సో ఇక్కడ పోస్టెడ్ వాల్యూస్లో ఇది చూపిస్తుంది. సో కంపారిజన్ అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు మనం ఎంత పోస్ట్ చేస్తామో అంత చూపిస్తుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది బుక్ డిప్రెషన్ ప్రకారం, గ్యాప్ ప్రిన్సిపల్ ప్రకారం. ఓకేనా, సో ఇలా మనం సో రియల్ టైంలో డిప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం విత్ అవర్ దీంతో. ఓకే,
సో డిప్రెషన్ మనం ఇలా రియల్ టైంలో క్యాలిక్యులేట్ చేస్తామండి. సో కాబట్టి డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రిటైర్మెంట్ చేయాలి. సో దానికి సంబంధించి కూడా మీకు డాక్యుమెంట్లు ఇప్పుడు ఈ డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేశాను కదా, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? సో ఎక్కడ స్టోర్ అవుతాయి? టేబుల్స్లో. S4 హనాలో అయితే మనకి ఏసీ డోకా, సో SC16N, సో ఏసీ డోకా, ఓకే, SC16N ఏసీ డోకా ఎంటర్. అలాగే కంపెనీ కోడ్ తీసుకో. కంపెనీ కోడ్ ఏంటి మంది? ZN01. ఓకే, సో వెళ్ళి చెక్ చేస్తే మనం 500 రిమూవ్ చేయాలి. సో 500 రిమూవ్ చేస్తే ఇక్కడ నీకు డాక్యుమెంట్ టైప్ బేస్ చేసుకొని తీసుకో. సో ఇవన్నీ కూడా మనయే. జస్ట్ 500 రిమూవ్ చేస్తాయి, ఎందుకంటే 500 మాత్రం చూపిస్తాయి, అంతకంటే ఎక్కువ పోస్ట్ చేసే ఉంటాం మనం. కాబట్టి 646 పోస్ట్ చేసాం ఆల్ లెడ్జర్స్లో కలిపి. దీన్ని సెలెక్ట్ చేసుకో, దీంట్లోకి వెళ్ళు, సెట్ ఫిల్టర్లో పెట్టు, ఇక్కడ ఏఎఫ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకో. సో ఏఎఫ్ మీద మనం సో పోస్ట్ చేసింది ఇది, జస్ట్ నో మనం పోస్ట్ చేసాం. సో ఈ డాక్యుమెంట్ చూడాలనుకుంటే ఓకే, సో FB03లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ఈ డాక్యుమెంట్ చూడాలనుకుంటే, సో ఈ డాక్యుమెంట్ ఏం పోస్ట్ చేసాం? సో ఇది డిప్రెషన్ అకౌంట్ అడార్ టు అసెట్. సో ఇది ఎంట్రీ. ఓకే, సో ఇది మనకి ఏంటి అనేది చూడాలనుకుంటే ఇది ఏఎఫ్ డాక్యుమెంట్. సో ఎవరు పోస్ట్ చేశారు ఏంటి, సో లెడ్జర్ గ్రూప్ ఏంటి, ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్. సో అసెట్ని క్రియేట్ చేసాం, అసెట్ని కొన్నాం. 2 వేస్లో కొన్నాం. ఒకటి F-90 ద్వారా ప్రొక్యూర్ చేస్తాం, రెండోది సో MM ఫ్లో ద్వారా ప్రొక్యూర్ చేస్తాం. సో మూడోది అసెట్ని కొన్న తర్వాత ఏం చేయాలి? డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రెషన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏఎఫ్ఏబిలోకి వెళ్ళి అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకొని, సో ఇక్కడ గ్యాప్ తీసుకొని చూసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇన్ఫో ఫర్ ప్రాసెసింగ్ ఫర్ పారామీటర్స్కి వెళ్తే సో మనం 12th మంత్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం బాబు అని చెప్పి సిస్టమ్ చెప్తుంది, సక్సెస్ఫుల్గా పోస్ట్ అయింది అని. ఓకే, సో అదే నీకు మామూలుగా అయితే ఎసెట్ సంబంధించి ఈసీసీలో అయితే వేరే టేబుల్స్లో స్టోర్ అయ్యాయి. లైన్ ఐటమ్స్ సంబంధించి టేబుల్స్ ఆల్రెడీ మీకు మొన్న చూపించాను నిన్న. అసెట్ లైన్ ఐటమ్కి సెపరేట్ టేబుల్స్ ఉన్నాయని చెప్పాను. సో ఇది చూడండి ఇది. సో ఇక్కడ మీకు అసెట్ సంబంధించి లైన్ ఐటమ్స్ టేబుల్స్ ఏఎన్ఈకే, ఏఎన్ఏపి, ఏఎన్ఏ, ఏఎన్ఎల్సిఏ ఇవన్నీ కూడా లైన్ ఐటమ్ టేబుల్స్. ఓకే, సో ఏసీ డోకా, సో అంటే లైన్ ఐటమ్ టేబుల్స్ అన్నీ ఇక్కడ మనకి ఏసీ డోకాలో స్టోర్ అవుతుంది. అండ్ హెడర్ డేటా బీకేపీఎఫ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇదే హెడర్ డేటా మీరు బీకేపీఎఫ్లో కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో హెడర్ డేటా కావాలనుకుంటే SC16N ఏసీ డోకా కంపెనీ కోడ్. సో ఏసీ డోకా బదులు బీకేపీఎఫ్ హెడర్ డేటా కంపెనీ కోడ్ ZN01. సో ఇందాక మనం ఏమైతే చూసామో ఈ నెంబర్ ఇచ్చి హెడర్ డేటా కూడా చూసుకోవచ్చు. సో ఏఎఫ్ అంటే డిప్రెషన్ డాక్యుమెంట్, ఇది హెడర్ డేట్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, పీరియడ్, ఎంటర్డ్. సో ఇందులో లైన్ ఐటమ్ ఉండదు. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. సో కాబట్టి ఏఎన్ఈకే, ఏఎన్ఏపి, ఏఎన్ఏ, ఎన్ఎల్పి, ఎన్ఎల్సి ఇవన్నీ కూడా ఏంటిది? ఈసీసీ టేబుల్స్, లైన్ ఐటమ్ టేబుల్స్. బట్ ఇవి ఈసీసీలో పర్చేస్తాయి, S4 హనాలో అవసరం లేదు టేబుల్. S4 హనాలో ఓన్లీ ఒక టేబుల్ ఏసీ డోకా. సో ఏసీ డోకాలోనే మొత్తం లైన్ ఐటమ్స్ అన్ని కూడా ఏసీ డోకాలో చూసుకోవచ్చు. ఇన్ అడిషన్ మనకి 3 ఇచ్చారు, ఎక్స్ట్రా ఇచ్చారని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకోండి దీనికి దానికి కంపేర్ చేసుకొని. సో మనకి SAP S4 హనా అనేది కంప్లీట్గా సో న్యూ అసెట్ అకౌంటింగ్ అనమాట. సో ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉంది,
ఓకే. సో ఎందుకంటే మనకి లెడ్జర్ వైజ్ మనకి ట్రాన్సాక్షన్ బుకింగ్, అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ ట్రాన్సాక్షన్ బుకింగ్, డిప్రిసియేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో నో రిడెండెన్సీ ఆఫ్ డేటా. అంటే సేమ్ డేటా అనేది ఈసీసీలో మల్టిపుల్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఒకే డేటా వేరే టేబుల్స్లో కూడా స్టోర్ అవుతుంది, సేమ్ డేటా. దాని మూలంగా మనకి డేటా రిడెండెన్సీ పాసిబిలిటీ కాదు. ఓకే. సో ఇక్కడ మనకి డేటాను తగ్గించుకోవచ్చు. ఒకే టేబుల్, నో రికన్సిలేషన్. అన్నిటికంటే ఇంపార్టెంట్ అసెట్‌కి, జీఎల్‌కి రికన్సిలేషన్ ఉండేది. ఇప్పుడు ఆ రికన్సిలేషన్ కూడా లేదు. ఇది సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. ఓకే. సో ఇది ఈ న్యూ అసెట్ అకౌంటింగ్ మూలంగా ఉన్న బెనిఫిట్ అన్నమాట. సో ఇది రిపోర్టింగ్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంది. సింపుల్‌గా మనకి మైగ్రేషన్‌లో అవ్వచ్చు ఈజీగా. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సో ఈ న్యూ అసెట్ అకౌంటింగ్‌లో ఈ చేంజెస్ నేను ఏమైతే ఇచ్చానో ఈ చేంజెస్ మీరు చదువుకోవాలి. చదువుకుంటే జాబ్ కన్ఫర్మ్‌గా వస్తది. సో అసెట్ అకౌంటింగ్ ఈస్ మ్యాండేటరీ. న్యూ అసెట్ అకౌంటింగ్ అనేది మ్యాండేటరీ. సో ఏసీ డోకాలో మీకు సో ఫీల్డ్స్ ఏసీ డోకాలో మొత్తం అసెట్ అకౌంటింగ్ లైన్ ఐటమ్ అన్నీ కూడా ఏసీ డోకాలోనే స్టోర్ అవుతుంది. డిప్రెషన్ ఏరియా కానీ, ట్రాన్సాక్షన్ టైప్ కానీ, అసెట్ వాల్యూ కానీ, అసెట్ నెంబర్స్ అన్నీ కూడా ఏసీ డోకాలో ఉంటాయి. అంతకుముందు ఎఫ్ఐకిను అసెట్ అకౌంటింగ్‌కి మధ్య అంటే ఎఫ్ఐకి, అసెట్‌కి మధ్య రికన్సిలేషన్ ఉండేది ఈసీసీలో. ఏవిఎస్టీ2 అనే టీ కోడ్‌ని యూజ్ చేసేవాళ్ళు. ఇది పీరియాడికల్లీ యూజ్ చేస్తాం. సో ఇది లేదు ఇప్పుడు. సో ఎందుకంటే ఒకే టేబుల్‌లో డేటా అనేది స్టోర్ అవ్వడం మూలంగా ఇవన్నీ ఉండవు. ఓకే. నెక్స్ట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పా. ఎఫ్ఏజీఎల్, జీబీటీఆర్‌ని అసెట్ సంబంధించి యూజ్ చేస్తున్నారు. ఓకే. అనేది కూడా చెప్పా. కొత్త టీ కోడ్స్‌ని యూజ్ చేస్తాం. అలాగే డిప్రిసియేషన్ పోస్టింగ్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ అంతకుముందు ఆర్ఏపీఓఎస్టీ 2000 ఈసీసీలో. ఇప్పుడు ఇది మారింది. ఈ ప్రోగ్రామ్ కూడా మారిందని ఇందాకే చూపించాను. సో డిప్రిసియేషన్ పోస్టింగ్ ఈజ్ మేడ్ పర్ అసెట్. ఇది ఓకే. అండ్ దీంట్లో టోటల్ లాగు, డీటెయిల్ లాగు, అలాగే నో లాగ్ అని చెప్పి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. దాని మూలంగా టోటల్ డిప్రిసియేషన్ ఎంత, ఇండివిజువల్ డిప్రిసియేషన్ ఎంత అనేది కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. అలాగే మల్టిపుల్ డిప్రిసియేషన్ ఏరియాస్ కెన్ పోస్ట్ ఇన్ రియల్ టైమ్. సో ఈచ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ హ్యావ్ బిన్ ఓన్ లెడ్జర్ గ్రూప్. సో మనం డిప్రిసియేషన్ ఏరియాని క్రియేట్ చేసేటప్పుడే దాంట్లో ఒక్కొక్క డిప్రిసియేషన్ ఏరియాకి ఒక్కొక్క లెడ్జర్ గ్రూప్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో అది లెడ్జర్ ప్లస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 2 కాంబినేషన్. సో ఈసీసీలో డెల్టా డిప్రిసియేషన్ అనేది ఉండేది. అంటే ఏంటి, బుక్ డిప్రిసియేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 100 వచ్చింది. ట్యాక్స్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 110 వచ్చింది. రెండింటి మధ్య డిప్రిసియేషన్ 10 రూపీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు చివరిలో అడ్జస్ట్ చేసేవాళ్ళు. సో దానికోసం డెల్టా డిప్రిసియేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఈసీసీ. సో ఇప్పుడు S4 హనాలో ఇవేమీ అవసరం లేదు. ఓకే. సో ఇందులో పీరియాడికల్‌గా ఏమైతే ఈసీసీలో ఉపయోగించే టీ కోడ్స్ ఉన్నాయో అవి S4 హనాలో పనిచేయవు. ఓకే. సో అలాగే ఇంకా మనం మాట్లాడుకుంటే సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. సో ఇవి కూడా డిస్కస్ చేసాం. దీంట్లో 2 వ్యూస్ ఉంటాయి అన్న, ఆపరేషనల్ వ్యూ, వాల్యుయేషన్ వ్యూ అని. సో ఇది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ పార్ట్ ఆఫ్ కాన్ఫిగరేషన్. సో అలాగే సో ఇవన్నీ కూడా మనకి S4 హనాలో మనకి ఉన్న చేంజెస్. ఈ ఒక 15 నుంచి 20 చేంజెస్ మీరు చెప్తే ఇంటర్వ్యూలో కన్ఫామ్‌గా సెలెక్షన్ అవుతారు. సో ఈ చేంజెస్ ఓకే. సో అలాగే చాలా ఉంటాయి, అయన్నీ అవసరం లేదు. ఇక్కడ న్యూ బ్యాపీ అని ఉంది. బ్యాపీ అన్నీ కూడా ఈ వేళ కోసం, వ్యాపార కోసం ఇవన్నీ కొత్త బ్యాపీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ మీకు గుర్తుండవు, చదివిన వేస్టే. ఓకే. ఇది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఇది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ సంబంధించింది. సో ఏమేమి టీ కోడ్స్, ప్రోగ్రామ్స్ ఇవన్నీ లేవు. ఈ ప్రోగ్రామ్స్ మొత్తం కూడా ఎత్తేసారు. ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ నో లాంగర్ అవైలబుల్. అలాగే ఈ టీ కోడ్స్ మొత్తం ఎత్తేసారు. సో ఈసీసీలో పనిచేసిన S4 హనాలో ఇవన్నీ టీ కోడ్స్ లేవు. సో ఈ టీ కోడ్స్ అన్నీ కూడా S4 హనాలో తీసేశారు. ఓకే. సో ఇది ఓవరాల్గా మీకు కాన్సెప్ట్. సో ఒక అసెట్ సంబంధించి సో రిపోర్ట్స్ అయినా, డిప్రెషన్ అయినా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అసెట్ సంబంధించిన రిపోర్ట్స్ కావాలనుకుంటా జస్ట్ మీరు ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. సో అకౌంటింగ్. సో వన్స్ మీరు కాన్ఫిగరేషన్ అయిపోయింది, డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా SAP S4 హనాలో ఆటోమేటిక్గా నీకు రిపోర్ట్స్ వచ్చేస్తాయి. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. మనకి ఆటోమేటిక్ జనరేటెడ్ అంతా.
సో ఇన్ఫర్మేటివ్ సిస్టమ్, రిపోర్ట్స్, అసెట్ బ్యాలెన్స్ సంబంధించి రిపోర్ట్స్ చూడాలంటే ఈ అసెట్స్ లిస్ట్ అనమాట. అసెట్ బ్యాలెన్సెస్, సింపుల్ అడ్రస్, అసెట్ బ్యాలెన్స్ ఫర్ గ్రూప్ అసెట్స్, సింపుల్ ఫర్ అడ్రస్ డేటా ఫర్ ఈ కొన్ని ఉన్నాయి. అడ్రస్, సో ఈ కంపెనీ కోడ్లో నో డేటా వాస్ సెలెక్టెడ్ 2023. వ్యాలిడ్ అంటుంది ఒక నిమిషం. ఒక పని చేద్దాం. సో ఈ టీ కోడ్స్ ఉంటాయి. రిపోర్ట్స్ కూడా మనకి S_ELతో రిపోర్ట్స్ ఉంటాయి. సో ఈ రిపోర్ట్స్లో చూసుకోవచ్చు మీరు డిప్రెషన్ ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నీ కూడా రిపోర్ట్స్లో వచ్చేస్తాయి. ఓకే, ఇదిగో డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసింది. ఓకే, సో ఆటోమేటిక్గా మీకు రిపోర్ట్స్లో ఇలా వస్తాయి. సో అసెట్ అకౌంట్ రిపోర్ట్ అని చెప్పి కొట్టండి, పాత్ వెళ్ళిపోతాయి. సో 90% ఇష్యూస్ అన్ని గూగుల్ ద్వారా రిసాల్వ్ అవుతాయి. సో గూగుల్లోకి వెళ్ళి నేర్చుకోవాలి మీరు. ఓకే, సో రియల్ టైంలో అంతా గూగుల్లోనే తెలియకపోతాయి. గూగుల్లో ఎత్తకాలి. అలా అని చెప్పి ఇప్పుడు గూగుల్ చూడమన్నానని చెప్పి మీరు రియల్ టైంలో వెళ్ళి మీ లీడ్ ముందు, మీ ప్రాజెక్ట్ మేనేజర్ ముందు గూగుల్లో సొల్యూషన్ ఇట్లా ఉందని చెప్పారనుకోండి, సో మీ జాబ్కే ప్రమాదం ఉంది. గూగుల్ కన్సల్టెంట్ అని పెట్టి పేరు పెడతారు మీకు. కన్సల్టెంట్ SAP కాదు, గూగుల్ కన్సల్టెంట్. బట్ అందరూ గూగుల్లోనే ఎదుగుతారు. 10 అయినా 20 years ఎక్స్పీరియన్స్ అయినా గూగుల్లో ఎందుకు లేదు SAP. ఓకే, గూగుల్లోనే బ్లాగ్స్ ఇవన్నీ రాసేది SAP వాడు సైట్లో పెట్టుకునేది అన్నీ ఊరినే కాదు, అవన్నీ చదువుకోవడానికి. ఓకే, బట్ అవి తీసుకెళ్ళి వాటిని బేస్ చేసుకొని నువ్వు సొల్యూషన్ ఇవ్వకూడదు. ఓకే, సొల్యూషన్ ఇవ్వాలి కానీ దాన్ని బేస్ చేసుకొని చెప్పకూడదు. ఓకే, సో అలా చేసి చెప్తే ఏమవుతుంది, మేము గూగుల్ కన్సల్టెంట్ అని పేరు పెడతారు. ఇవన్నీ ఏంటి, మనం ఓన్గా ఎవరికి తెలియకుండా చూసుకొని చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు నేను గూగుల్లో ఎత్తకండి, గూగుల్ ద్వారా నేర్చుకోండి అని చెప్పాను. అందరూ నేర్చుకునేది అదే, బట్ ఎవరి కాళ్ళు అవి గూగుల్లో చూసి నేర్చుకున్నామని చెప్పరు. ఓకే, ఎందుకంటే చాలా బిగ్ కాన్సెప్ట్ ఇది, చాలా ఉంటాయి SAPలో. అవన్నీ ఏంటంటే చాలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అవన్నీ తెలియకపోతే వెంటనే గూగుల్లోకి వెళ్ళి మీనింగ్ తెలుసుకుంటాం. అది కామన్. దాన్ని తీసుకెళ్ళి నువ్వు పబ్లిక్ ఏమైనా చేసావు అనుకో, అందరికీ చూపించావు అనుకో, సో నేను గూగుల్లో ఇలా ఉంది అలా ఉంది అని చెప్పావు అనుకో, సో నీ జాబ్కే ప్రమాదం. ఓకే, స్టాండర్డ్ రిపోర్ట్స్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ రిపోర్ట్స్. హలో గైస్, నా వాయిస్ వినపడుతుందా అందరికీ? కరెంట్ పోయింది. నా వాయిస్ వినపడుతుందా? Yes, sir.
ఇచ్చాను. ఇవన్నీ కూడా స్టాండర్డ్ రిపోర్ట్స్ అన్నమాట. ఓకే. సో ఈ రిపోర్ట్స్ మీరు ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేయండి. కొన్ని రిపోర్ట్స్ పనిచేస్తాయి, కొన్ని రిపోర్ట్స్ పనిచేయవు. ఓకే. ఈ రిపోర్ట్స్ అంటారు, ఇప్పుడు S_ALR అంటే రిపోర్ట్స్, ఇవన్నీ యూజర్ సంబంధించిన రిపోర్ట్స్ అన్నమాట. ఓకే. సో ఇవి రిపోర్ట్స్. అలాగే ఐ విల్ షేర్ యూ వన్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఈ డాక్యుమెంట్ చూడండి. ఈ డాక్యుమెంట్లో సో అసెట్ సంబంధించిన రిటైర్మెంట్. సో నా వాయిస్ అందరికీ క్లారిటీ ఉందా? అందరికీ క్లారిటీ ఉందా వాయిస్ నాది? ఓకే. మనకి ఇప్పుడు అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేయడం 2 రకాల F-90 ద్వారా ప్రొక్యూర్ చేయొచ్చు, MF-లో ఉంది. ఓకే. సో ఆ తర్వాత డిప్రెషన్ ఎలా కాలిక్యులేట్ చేయాలో కూడా నేర్పించాను. అసెట్ని ఎలా ప్రొక్యూర్ చేయాలో నేర్పించాను. అసెట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్పించాను. ఇప్పుడు అసెట్ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్లో మనకి రిటైర్మెంట్ అనేది పార్షియల్ రిటైర్మెంట్ చేయొచ్చు, ఫుల్ రిటైర్మెంట్ చేయొచ్చు. రిటైర్మెంట్ ఎప్పుడు చేస్తాం చెప్పండి, ఎవరు చెప్తారు? సో అసెట్ రిటైర్మెంట్ ఎప్పుడు చేస్తారు? చెప్పాలి. అసెట్ ని రిమూవ్ చేసినప్పుడు సార్. అసెట్ రిమూవ్ చేసినప్పుడు ఇంకా ఎప్పుడు చేస్తారు రిటైర్మెంట్? లైఫ్ టైం అయిపోయిన తర్వాత. సేల్ చేసినప్పుడు సార్. లాస్ట్ టైం లైఫ్ టైం అయిపోయిన తర్వాత. అసెట్ సేల్ చేసినప్పుడు. అసెట్ సంబంధించి మనకి రిటైర్మెంట్ ఎప్పుడు చేస్తారు? అసెట్ యొక్క లైఫ్ టైం అయిపోయిన తర్వాత తీసేస్తాం సార్ దాన్ని. అసెట్ యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయిన తర్వాత, అసెట్ యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? రిటైర్మెంట్ చేస్తాం. అసెట్ యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయిపోవాలి, ఎక్స్పైరీ డేట్ ఎండ్ అయిపోవాలి. ఇప్పుడు మన ఎక్స్పైరీ డేట్ ఎండ్ అయిందా? 40 ఏళ్ళు. ఓకే. సో రిటైర్మెంట్ ఎప్పుడు? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు నేను రిటైర్మెంట్ చేస్తాను, ఈవెన్ ఈ రోజే పోస్ట్ చేసి ఈ రోజు రిటైర్మెంట్ చేస్తాను. సో రిటైర్మెంట్ మనకి పార్షియల్ రిటైర్మెంట్ ఉంది, ఫుల్ రిటైర్మెంట్ ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు అసెట్ వాల్యూ 10 లక్షలు అనుకో, 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు కూడా రిటైర్మెంట్ చేసుకోవచ్చు. ఫుల్ రిటైర్మెంట్ 10 లక్షలు ఒకేసారి రిటైర్మెంట్ చేయొచ్చు. అలాగే పార్షియల్ రిటైర్మెంట్, పార్షియల్గా కూడా రిటైర్ చేయొచ్చు. ఇందాక నేను డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసిన ఎన్నో నెలకి చెప్పండి. ఇందాక డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసిన ఎన్నో మంత్ క్యాలిక్యులేట్? మనం ఫ్యూచర్ మంత్ వేసి ఫ్యూచర్లో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డిప్రెషన్ ఫ్యూచర్ మంత్ వేసి ఫ్యూచర్ది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో డిప్రెషన్ అనేది ఫ్యూచర్ డేట్ వేసి ఫ్యూచర్ది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వర్కౌట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మీకు ఈ డాక్యుమెంట్లో క్లియర్ కట్గా ఉంటాయి. ఒకసారి డాక్యుమెంట్ చూసుకోండి. సో డిప్రెషన్ రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి, ఎలా డాక్యుమెంట్ చూసుకోవాలి అన్నీ ఉన్నాయి, చూసుకోండి ఇందులో. ఓకే. అసెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి. అక్విజిషన్ ఏంటి? ఓకే. సో ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ నెంబరు ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే AB03లో ఏం చూడాలి, అసెట్ ఎక్స్ప్లోర్ అంటే ఏంటి. సో మనకి అసెట్ బ్యాలెన్సెస్ AR01లో కూడా చూడొచ్చు. ఓకే. AR01. సో AR01లో కూడా మీరు చూడొచ్చు. ఓకే. సో AR01లో కూడా మీకు కనబడుతుంది, చూడండి. అక్యుములేట్ వాల్యూ, అక్యుములేట్ డిప్రెషన్, బుక్ వాల్యూ ఎంత? ఓన్లీ 1 అసెట్. చూడండి, చూసారా? సో ఇది. అలాగే డిప్రెషన్ క్యాలిక్యులేషన్ కూడా ఆల్రెడీ చేస్తాం. డిప్రెషన్ రన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది ECCలో. బట్ S/4HANA టోటల్ లాగ్, డీటెయిల్ లాగ్, నో రాగ్. సో అవి ఉంటాయి. అలాగే
సో డిప్రెషన్ సంబంధించి మీరు డాక్యుమెంట్లు చూడాలన్నా చూసుకోవచ్చు. ఇందాక టేబుల్ లెవెల్లో చూపించాను. టేబుల్ లెవెల్లో కాకుండా నేను చూడాలి సార్ టేబుల్ లేకుండా అంటే అది కూడా చూసుకోవచ్చు. సో FB03లోకి వెళ్ళి సో FB03కి వెళ్ళండి. FB03లోకి వెళ్ళి సో ఇది తీసేసి డిప్రెషన్ సంబంధించిన డాక్యుమెంట్లు చూడాలంటే డాక్యుమెంట్ లిస్ట్ అని ఉంటుంది. ఈ లిస్ట్లోకి వెళ్ళి డాక్యుమెంట్ అయిపోయి ఓకే. సో ఏఎఫ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయి. సో ఇది సో ఈ డాక్యుమెంట్ ఇందాక పోస్ట్ చేసిన డాక్యుమెంట్ అర్థమైనా. సో పాపులర్ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేసుకొని చూసుకో. సో రిటైర్మెంట్లో మనకి దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్. విత్ రెవెన్యూ రావచ్చు, రెవెన్యూ రాకపోవచ్చు, దాన్ని స్క్రాపింగ్ అన్నాం. అలాగే విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్, ఫుల్ రిటైర్మెంట్, పార్షల్ రిటైర్మెంట్. సో ఇవి రిటైర్మెంట్ టైప్స్ అన్నమాట. సో రిటైర్మెంట్ టైప్స్ ఇవి. వాయిస్ అందరికీ క్లారిటీ ఉందా? సో మొబైల్ నెట్వర్క్ లాగిన్ అయ్యా నేను చెప్పాలి. సో ఎవ్రీవన్ కెన్ యూ హియర్ మీ? ఎనీ ఇష్యూస్? ఓకే సార్, బట్ వాయిస్ కొంచెం కట్ అవుతుందా? ఓకేనా? సో ఓకే అయితే ఐ విల్ స్టార్ట్. కట్ అవుతుంది అంటే మళ్ళీ నెట్వర్క్ మారుస్తాను. కరెంట్ వచ్చింది మారుస్తాను. ఒక నిమిషం అండి. సో ఇప్పుడు క్లారిటీ ఉందా వాయిస్ నాది? హలో గైస్, ఇప్పుడు క్లారిటీ ఉందా? ఓకే సార్. ఓకే. మనకి సో మరి అసెట్ రిటైర్మెంట్ సంబంధించి కూడా చేసేద్దాము. ఇవన్నీ యూజర్ యాక్టివిటీస్ అడ్రస్ ఏమి రావు. మీరు అవి జిఎల్ అసైన్మెంట్స్ చేసినప్పుడు జిఎల్ అసైన్ చేశారు కదా బ్యాక్ ఎండ్లో. సో అవి కరెక్ట్గా చేస్తే ఇక్కడ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతాయి. అవి కరెక్ట్గా చేయకపోతే ఇక్కడ సరిగ్గా రిఫ్లెక్ట్ అవ్వదు. సో అంతే మీకు లాజిక్. అర్థమైందా? సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అసెట్ ట్రాన్స్ఫర్ కూడా అంటే అసెట్ రిటైర్మెంట్ ఏంటి సార్? రిటైర్మెంట్ చేసినప్పుడు సో ఇప్పుడు మనం జిఎల్ అసైన్మెంట్ చేసాం కదా. సో జిఎల్ అసైన్ చేసాం కదా లాస్ట్ మనం కాన్ఫిగరేషన్స్ లో అసైన్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ జిఎల్స్. ఓకే. సో అవి కరెక్ట్గా చేస్తే ఇవన్నీ కరెక్ట్గా పడతాయి ఎంట్రీలు. అవి కరెక్ట్గా చేయకపోతే పడవు. ఓకే, అంతే, అంత మించి ఏమి లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో రిటైర్మెంట్ ఎంట్రీస్ సంబంధించి టీ కోడ్స్ ఉన్నాయి. సో మనకి రిటైర్మెంట్ అసెట్ స్క్రాప్ చేసినప్పుడు ఎంట్రీ ఓకే ఏబిఏవిఎన్. సో ఏబిఏవిఎన్ ఈ అసెట్ నేనప్పుడు స్క్రాప్ చేస్తున్నా. సో ఈ అసెట్ వాల్యూ ఎంత ఉందో చెక్ చేయాలంటే ఎడగలాలి AW01. ఓకే, అసెట్ వాల్యూ చెక్ చేయాలంటే AW01. ఓకే. సో ఇక్కడ అసెట్ వాల్యూ ఎంత ఉంది? పోస్టల్ వాల్యూస్లో చెక్ చేసుకోండి. పోస్టల్ వాల్యూస్లో ఉంది. సో 5,95,000 ఉంది. కనపడుతుందా అందరికీ స్క్రీను? 5,95,000 నుంచి 2 లక్షలు స్క్రాప్ చేస్తున్నాం. సో పార్షియల్ రిటైర్మెంట్ చేస్తున్నాం. 5,95,000 నుంచి 2 లక్షలు స్క్రాపింగ్ చేస్తున్నాం. సో స్క్రాప్ చేస్తున్నా, ఇదే బిల్డింగ్కి స్క్రాప్ చేస్తున్నా. సో ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకొని స్క్రాప్ చేయాలి. సో డిప్యుటేషన్ ఏరియా. ఓకే. సో అలాగే ఇది 2 కూడా ఈసీసీలో ఉండవు. ఈ ఏరియా లెడ్జరు ఇవన్నీ కూడా ఈసీసీలో ఉండవు. ఈ ఫీల్డ్స్ ఈసీసీలో ఉండవు. S/4HANAలో మాత్రమే ఉంటాయి. ఓకే. సో అసెట్ వాల్యూ డేటు. సో అసెట్ స్క్రాప్. ఓకే, స్క్రాపింగ్. సో ఇప్పుడు పార్షియల్ రిటైర్మెంట్ చేస్తున్నాం. సో పార్షియల్ రిటైర్మెంట్ 2 లక్షలు చేస్తున్నాం. సో 2 లక్షలు. ఓకే, అంతకుముందు నా దగ్గర ప్రైర్ ఇయర్ ఎక్విజిషన్స్ ఏమిలో కరెంట్ ఇయర్ మాత్రమే. కరెంట్ ఇయర్ అంతకుముందు ఇయర్లు ఉన్నాయా? లేదు. ఓకే. సో లైన్ ఐటమ్స్ క్లిక్ చేస్తే అడ్రస్ వస్తున్నాయి చూడండి. పీరియడ్ డిటర్మినేషన్ నాట్ పాసిబుల్, అడ్రస్ అక్కర్డ్.
ఫిజికల్ ఇయర్. సో ఇది చూడండి ఎర్రర్స్ వచ్చినాయి. ఎర్రర్స్ అక్కడ అసెట్ ఫిజికల్ ఇయర్ అంట. సో ఈ ఎర్ర వచ్చింది చూడ పీరియడ్ డిటర్మినేషన్ అంతకుముందు కూడా వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది ఇది? సో ఈ ఎర్రర్ స్క్రీన్ షాట్ తీసుకోండి, గ్రూప్లో పెట్టండి. సో రేపు పొద్దున ఎంట్రీకి ఉపయోగపడతాయి మీకు. ఇది ఆల్రెడీ చేసినట్టున్నాను కదా. ఓకే, సో ఇది ఆల్రెడీ చేసామా? సో ఇక్కడ చూడండి, ఇది డిప్రెషన్కి అసల్టన్ విత్ పీరియడ్ కంట్రోల్ 02, పీరియాడిక్ కంట్రోల్ 02 అంట. పీరియాడిక్ కంట్రోల్ 02, మెథడ్ ఫేస్ N0, నో డిప్రెషన్ పీరియడ్ కుడ్ బి డిటర్మైన్డ్ ఫర్ 14/0/2023 అన్నాడు. ఏదో చూద్దాం ఇది. on the fiscal year variant ZV na ZV ఇంకే ఉన్నాయబ్బా. పీరియాడిక్ కంట్రోల్ కి 06 డిఫైన్ చేసాం, 02 అన్నాడు కదా. సో ఇది కూడా చూద్దాం. 02 డేటా పీరియడ్ స్టార్టెడ్. సో ఎంటర్ సేవ్. సో 02 పీరియాడిక్ కంట్రోల్ లేదన్నాడు, అందుకే అది తీసుకున్నా. సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఏముందో. ఏంటిది? ఓకే, బ్యాక్ వచ్చేసి సో ఎర్రర్ ఇంకోసారి చూద్దాం. పీరియడ్ డిటర్మినేషన్ నాట్ పాసిబుల్ డేట్ 4/03. మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి పోస్ట్ చేద్దాం, ఎందుకన్నా బెస్ట్. ABAVN అకౌంటింగ్ ప్రిన్సిపల్ డిప్రిసియేషన్ డాక్యుమెంట్ డేట్ అసెట్ స్క్రాపింగ్ partial retirement asset value date. So asset value date 11వ తారీఖు and asset amount posted current year acquisition line items. 11/03 period determination not possible on date 11/03/2024 for period control 02. ఏమన్నా డిప్రెషన్ కి అసల్టన్ పీరియాడిక్ కంట్రోల్ 02 and periodic control phase N0, no depreciation period could be determined on this date. Depreciation cannot be calculated. Maintain the period assignment for the periodic control specified customized account define. So automatically ఇదేంటో చూద్దాం. ఇలా వేస్తుంది. వాల్యూ డేట్ ఈరోజు చూద్దాం. డిప్రిసియేషన్ పీరియడ్ అని డిఫైన్ చేయాలన్నాడు. రిటైర్మెంట్ నెక్స్ట్ ఇది అనుకుంటా. పీరియాడిక్ కంట్రోల్ 02 ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా. సార్ అక్కడ 365 ఇచ్చారు కదా సార్, అక్కడ 12 ఏమో ఇవ్వాలనుకుంటా సార్. డేస్ కాదు కదా సార్, మంత్.
Correct. ఇది కూడా కాదనుకుంటా సర్చ్లో. ఇది కూడా కాదబ్బా. Period determination not possible on date for period control 02. For differentiation KSL done with period 02 control method checks. Differentiation key లోనే ఏదో ప్రాబ్లం ఉంది. మెయింటైన్ పీరియడ్ అసైన్మెంట్ నిమిషం. Okay, just give me some time. I will rectify. Check చేసి మళ్ళీ చెప్తాను. Okay, I have another class. We'll continue tomorrow. Same errors.